ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలోగా థియేటర్లకు వచ్చాడు. పైగా రాజమౌళి మిత్ను బ్రేక్ చేస్తాడా లేదా అని కూడా అంతా ఎదురు చూశారు. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేసిన దేవరా సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందా అని ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. మిడ్ నైట్ షోలతో టాక్ మొత్తం ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో, ఆడియన్స్ రియాక్షన్ ఏంటో ఓసారి చూద్దాం. దేవరా బ్లాక్ బస్టర్. ఇదేమీ నార్మల్ యాక్షన్ మూవీ కాదు. విజువల్గా ఇదొక ఎపిక్ మూవీ. స్టోరీ, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, హంటింగ్ స్కోర్ ఇలా అన్నింటిలో దేవరా ది బెస్ట్ అనిపిస్తుంది. ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. టైటిల్ కార్డ్, ఎన్టీఆర్ ఎంట్రీ సూపర్గా ఉన్నాయి. అనిరుద్ ఆర్ఆర్, ఇంటర్వెల్ సీన్, సైఫ్ నటన ఇలా అన్నీ అదిరిపోయాయి. బ్లాక్ బస్టర్ మూవీ అని అంటున్నారు. తారక్ ఎంట్రీ, ఆయుధ పూజ సాంగ్, ప్రీ ఇంటర్వెల్ ఇలా అన్నీ కూడా అదిరిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. ఇప్పటి వరకు అయితే సూపర్ హిట్ బొమ్మ. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ అంటూ రిపోర్టర్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే అన్ని చోట్ల ఫస్ట్ హాఫ్ రిపోర్ట్లే కనిపిస్తున్నాయి. 1 గంట షోలకు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఒకే రివ్యూ అంటూ అటు ఇటు తిప్పి కనిపిస్తోంది. అంటే ఇదేదో కాపీ పేస్ట్ లానే ఉంది తప్ప సొంత అభిప్రాయంలా కనిపించడం లేదు. ఇక జెన్యూన్ ఆడియన్స్ తీర్పు తీయాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. చాలా స్లో నేరేషన్ అని, విజువల్స్ పూర్గా ఉన్నాయని, సెకండ్ మీద కూడా అంత హోప్స్ ఏమీ లేవని చెబుతున్నారు కొంతమంది. ఎన్టీఆర్ ఆల్రౌండర్ అని మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు. మాస్ కంబ్యాక్, ది బెస్ట్ టైటిల్ కార్డ్ అంటూ దేవరా మీద ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. అసలు బ్యాక్ టు బ్యాక్ మాస్ సీన్లు పడ్డాయని, ఎన్టీఆర్ అనిరుద్ కుమ్మిపడేశారని చెబుతున్నారు. కొంతమంది ఏమో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుందని అంటున్నారు. ఇంకొంతమంది అయితే ఫస్ట్ హాఫ్ బెటర్ అని అంటున్నారు. కానీ ఓవరాల్గా అయితే హిట్ కొట్టేశామని చెబుతున్నారు. లాస్ట్ 40 నిమిషాలు ఈ సినిమాకు ప్రాణం అని ట్వీట్లు కనిపిస్తున్నాయి. ఇంతటి హడావిడిలో జాన్వీ కపూర్ గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. అంటే ఆమె ఆటలో అరటిపండు, కూరలో కరివేపాకు లాంటి పాత్ర కూడా దక్కలేదనిపిస్తోంది. పాటల గురించి ఎవ్వరూ అంతగా మాట్లాడటం లేదు. మరి జాన్వీకి ఈ సినిమా కెరీర్ పరంగా ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.